టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. ప్రస్తుతం అంతా ఉన్నారు IRSC ఆఫీసర్ డాక్టర్ సతీష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. సతీష్ గారు, ఈరోజు మన ఎడ్యుకేషన్ కార్యక్రమంలో టాపిక్ కాస్త క్లిష్టమైంది. ఎందుకంటే విద్యార్థులకి చిన్నప్పటి నుంచి ప్లే స్కూల్ దగ్గర నుంచి అటు ఎడ్యుకేషను ఇటు ఎంటర్టైన్మెంటు రెండు ఈక్వల్గా ఇవ్వాలి అనేది ఇటు పేరెంట్సు అటు మాస్టర్ స్కూలు యాజమాన్యం కూడా ఇంట్రెస్ట్ చూపుతుంది. సో రకరకాల మోడర్న్ స్కూల్స్ వస్తూ ఉన్నాయి. ఆ మోడర్న్ స్కూల్స్లో మెయిన్లీ ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఎంటర్టైన్మెంట్ కూడా అంతే ఇస్తున్నారు. సో ఈ రెండు కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా సార్? మేబీ ఎంటర్టైన్మెంట్ అంటే జనాలు కొంచెం డిఫరెంట్గా దాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టు అది ఎంటర్టైన్మెంటే అనాలి. అలాంటిదైతే ఆ పదాన్ని అదే వాడతాను. యాక్చువల్గానంటే దాన్ని మామూలుగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనో లేకపోతే ఇంకోటనో దానికి వేరే పేరు పెడుతున్నాం మనం ఇప్పుడు అంతే. యాక్చువల్గా లాజికల్గా చూసినప్పుడు ఏమవుతుందంటేనండి, ఒకప్పుడు పూర్వకాలం రోజుల్లో ఏంటుంటుందంటే స్కూల్లో చదివినప్పుడు స్కూల్ అయిపోయిన తర్వాత గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుకోవడం, ఏదో కబడ్డీయో లేకపోతే బాస్కెట్బాలో లేకపోతే క్రికెట్టో ఏదో ఒక ఆట, అంతే కదండి, ఆట పెట్టుకోవాలి కావాలి కాబట్టి ఆట ఆడుకోవడం కానీ, లేకపోతే ఏదన్నా పొలం పనో లేకపోతే ఇంటి పనో తుడుచుకోవడం, ఇంటి పనో లేకపోతే ఏదో ఒక పని, ఇంట్లో పని చేసుకోవడం, బయట పని చేసుకోవడం. ఇది కాకపోతే ఏదన్నా ఉపాధి అనుకోండి, లేదా పార్ట్ టైం ఉద్యోగాలు, చిన్న చిన్న పనులు, ఆ పనులు ఈ పనులు చేసుకుని చదువుకునే వాళ్ళు. ఎప్పుడన్నా నెలకు ఒకసారి సినిమా, అంతే కదండి. ఎప్పుడన్నా చిత్రహార వచ్చేది, అప్పుడు ఫ్రైడే వచ్చేది, ఒకసారి చూసేవాళ్ళు మనం. అది ఎంటర్టైన్మెంట్ అంటే జనరల్గా అలాగా. ఎప్పుడన్నా నెలకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి. చిత్రలహరిలో దూరదర్శన్లో పాటలు వస్తున్నాయంటే శుక్రవారం నాడు ముందు నుంచి ఆలోచన చేసి కూర్చొని చూడడం, అది ఎంటర్టైన్మెంట్. ఆ విధానంలో ఆటోమేటిక్గా మీకు అదర్ అవకాశాలు ఉండేవి కాదు కాబట్టి చదువు అనేది సాగేది. చదవకపోయినా వేరే రకమైన బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు కాకుండా, వీక్నెస్ అలవాటు కాకుండా మామూలుగా ఉండేవారు. అంతలో అప్పట్లో సూసైడ్స్ కానీ, డిప్రెషన్స్ కానీ ఇలాంటివి ఏమీ లేవు. అవును. అది ఇప్పుడు రానుగా ఇప్పుడున్నటువంటి స్కూల్ సిస్టమ్ కానీ, ఇది సిస్టమ్ కానీ ఏం చేశారంటే, ఈ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనో లేకపోతే ఓవరాల్గా డెవలప్ అవ్వాలని పేరెంట్స్ అనుకోవడం వల్ల, లేకపోతే ఇలా అనుకోవడం వల్ల వాళ్ళకి నెమ్మదిగా ఏంటంటే ఒక కొంచెం ఈజీ థింగ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓ మొబైల్ వాడికి ఇచ్చి ప్రాజెక్ట్ చేయమన్నారు. వాడికి ఈజీ కదా, గూగుల్లోకి వెళ్తాడు, సెర్చ్ చేస్తాడు, ఏదో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి ఓ ప్రాజెక్ట్ చేయరన్నాను. ల్యాప్టాప్లోకి వెళ్తాడు, మొబైల్లోకి వెళ్తాడు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే గూగుల్లోకి వెళ్ళి ఇందులో తీసుకొచ్చి 4 ఫోటోలు పెట్టి ప్రింట్ తీస్తాడు. యాక్టివిటీ మంచిదే, వినడానికి బాగానే ఉంది, అయిపోయింది. ఇంకొకటి వచ్చింది అయింది. అయితే ఇంకొకటి ఏదో గ్యాడ్జెట్లకు సంబంధించి, లేకపోతే ఇంకొక పని ఏదో ఆడుకున్నాడో, లేకపోతే ఇంకోటి ఏదో చేసాడు. పొద్దున్న ఏదో ఇంట్లో క్రికెట్ లేకపోతే ఇంకోటి వాటెవర్ చేసుకుంటూ వచ్చాడు, పక్కన చదువుతున్నాడు. ఈ పేరెంట్ ఏమంటాడంటే, ఒరే దీని మీద ఇంత ఇంట్రెస్ట్గా ఫోకస్గా నువ్వు చేస్తున్నావు కదా, మరి చదువు ఎందుకు అంత ఫోకస్గా చదవలేకపోతున్నావు, అంతసేపు ఎంత చదవలేకపోతున్నావు అని ప్రతి తండ్రి కూడా పిల్లవాడు తిడతారు కదా. మీరు వినే ఉంటారు కదా, చాలా మంది ఇళ్లలో మీరు వినంటారు. మరి అదేంట్రా పొద్దున్న క్రికెట్ అంటే 5 వేసిపోతున్నావు, లేకపోతే ఇంకో పని అంటే 3 వేసిపోతున్నావు, లేదా అదంటే ఈ పని చేస్తున్నావు, ఇదంటే ఈ పని చేస్తున్నావు, బొమ్మలు ఏమంటే వేస్తున్నావు, లేకపోతే చదవమంటే చదవట్లేదు ఎట్రా, మరి దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉన్నాడు, దీని మీద ఎందుకు ఇంట్రెస్ట్ లేదురా అని తిడతా ఉంటారు. అదే కామన్గా సర్వసాధారణంగా ప్రతి ఇంట్లోనే ఇదే కదా జరుగుద్ది. యాక్చువల్లీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంటర్టైన్మెంట్ వేరు, ఎడ్యుకేషన్ వేరు. రెండింటిని కంపేరే చేయకూడదు. కంపారిజన్ ఇట్ సెల్ఫ్ తప్పు. ఎందుకంటేనంటే మీ మనసుకి ఆహ్లాదకరంగా ఉన్నదో లేదా అంతే కదండి. ఇప్పుడు ఓ సినిమా చూస్తున్నారండి, దాన్ని చదువుని ఎందుకు కంపేర్ చేస్తారు? చదువు అనేది చాలా ఇంపాక్టెడ్గా, ఫోకస్డ్గా, ఎంతో దానికంటే కొంత బ్రెయిన్ అప్లై చేస్తూ, కొంత ఇంటెలిజెన్స్ని కూడా అప్లై చేస్తూ, లెర్న్ చేయాలనే కసితో, ఒక కుతూహలంతో, ఒక క్యూరియాసిటీతో, ఒక అటెన్షన్తో, కొంత స్ట్రెస్తో కూడుకున్నటువంటి పని. అంతేనా చదువు అంటేనే? అంతే కదా సార్. ఎంటర్టైన్మెంట్ అండి. ఎంటర్టైన్మెంట్కి గాలి ఏముందో, చొక్కా గాలి వదిలి సోఫాలో తన్ని పెట్టుకుని కూడా మనం ఏదైనా చేయొచ్చు. క్రికెట్ చూస్తావు, లేకపోతే ఇంకోటి లేకపోతే ఆటలు ఆడాలి ఫర్ ఎగ్జాంపుల్. సరే ఆడికి ఇష్టం ఉంది కాబట్టి ఇలా ఆడుతున్నాడు అంటే, సరే దాంట్లో వాడికి బ్రెయిన్ ఏం అప్లై చేయట్లేదు కదా, బ్రెయిన్ స్ట్రెస్ ఏముంటుంది దాంట్లో? అవును, ఫిజికల్గా ఉంటుంది. వస్తాడు సరదా ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉంటాడు, వేస్తూ ఉంటాడు. దాన్ని గుర్తుపెట్టుకుని పని, లేకపోతేనేమో దాన్ని అర్థం చేసుకుని మ్యాథమెటిక్స్ ఈక్వేషన్ విడదీసేసి, ట్రిగ్నోమెట్రీ ఫార్ములాని విడదీసి ఆ ఫార్ములా ఎలా వచ్చిందో తెలుసుకోవాల్సినంత తెలివి అక్కర్లేదు కదా దానికి. అవును, ఇంటిగ్రేషన్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు కదా. ఫిజిక్స్లో బెర్నాలస్ థియరం అంటే ఏంటి అన్నది దాన్ని అర్థం చేసుకుని, దాన్ని కనెక్ట్ చేసి, పాత నాలెడ్జ్ని కూడా దాన్ని పట్టుకొచ్చి అందులో కలిపి, అది ఎలా వచ్చిందో అన్నది ఒక రకమైన క్వశ్చన్ మార్క్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎట్లా సాల్వ్ అయింది, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఇది ఎలా సాల్వ్ చేసి ఉంటాడో, దీన్ని ఎలా వాడాలి, ఇంత రకమైన కాంప్లికేటెడ్ థింకింగ్ లేదు కదా. నువ్వు గ్రౌండ్కి వెళ్ళి ఆడినా కూడా
అందుకు దాన్ని దీన్ని కంపేర్ చేయడం తప్పు ఫస్ట్ ఫండమెంటల్గా. అదే ఇది గాలికి చేసే పనులు ఇవన్నీ, అంతే కదా. ఈ రెండు కలిపి ఒక చోట పెట్టి, అంటే కాకరకాయ కూర పెట్టావు, పక్కనేమో సేమియా పెట్టావు. ఇప్పుడు నువ్వు ఏమంటున్నావంటే ఆరోగ్యానికి మంచిదమ్మా కాకరకాయ కూర తినని చెప్తున్నాను నేను. పిల్లడు ఏం చేస్తాడు, ఆ కాకరకాయ కూర తింటాడు, సేమియా మంచి స్వీట్గా ఉంది సార్, బెల్లం పెట్టావు కదా, స్వీట్ పెట్టావు కదా, ఇది ఒక కప్పు అయిపోయిన తర్వాత ఇంకో తింటే తిన్నారు, ఒక కప్పు ఇదన్నా తినరా అన్నాను నేను. తిన్నంటాడు. ఇంకో కప్పు ఇదే అంటాడు, ఇది తిన్న తర్వాత ఇదే, ఇది మొహం వస్తుందా అంటే కర్మ ఏంటంటే ఈ జనరేషన్కి ఇది మొహం వస్తుంది, ఇది కాదు ఇంకో రకమైన స్వీట్ అయ్యారా అంటున్నాడు. కాకరకాయ మాత్రం వద్దు, ఓకే ఇది మొహం వస్తుంది, సేమియా అయిపోయిందా, సరే ఇంకోటి పెట్టు, ఇంకో స్వీట్ పెట్టు, ఈ స్వీట్ అయిపోతే ఇంకొక స్వీట్ పెట్టు. మొత్తం మీద నా నోటికి రుచికరంగా ఉన్నదే పెట్టాలి నువ్వు. అవును, హెల్త్ బాగాలేదు క్లాస్ పీకడం కాదు నాకు, ఈ కాకరకాయ మాత్రం నాకు వద్దు, నాకు మాత్రం వామిటింగ్ వచ్చేస్తుంది. ఇది కాదు ఇదే హెల్త్కి మంచిదిరా, ఇదే నిన్ను ఉపయోగపడుతుందా, ఇదే నీకు లైఫ్లో ముందుకు తీసుకెళ్తా చెప్తే వింటారని మీరు అనుకుంటున్నారా? మీరు చెప్పండి, వింటారా? మీరు చెప్పండి, ఎవడన్నా మెళ్ళలో కానీ లేకపోతే చుట్టుపక్కల ఎవడన్నా వింటాడు అలాగా? వినే పరిస్థితి లేదు కదా. ఇప్పుడు రెండు ఒక చోట పెట్టద్దు అంటున్నాను. ఇప్పుడు నేనేమంటున్నాను తెలుసా, నీకు నిజంగా హెల్త్కి కాకరకాయ కూర కావాలనుకుంటే ఇంట్లో వేరే కూరలు వండుకో, కాకరకాయ కూర ఒకటే వండి పెట్టాడికి అది వినట్లేదు కదా, అప్పుడు ఏం చేస్తాడు, ఆకలిస్తుంది కదా, ఖచ్చితంగా తినాలి కదా. కొంతకాలం ఏం చేస్తాడు, అలవాటు చేసుకుని ఈ రూమ్ అంత ఉందండి ఇల్లు, ఏం చేస్తాడండి వాడు, అందులోనే ఉంటాడు. నాన్న నాకు పెద్దలు కావాలని అడగడు కదా, నాన్న కూడా అక్కడే ఉంటాడు కదండి. అవును, అంతే కదా. అందువల్ల ఏంటంటే ఫస్ట్ స్వీట్ మీరు తింటాం మానేయండి, అంటే నువ్వు మొబైల్ వాడటం మానే, నువ్వు టీవీ వాడటం మానే, గంతులు వేసిన ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళటం మానే, టైం అంతా వేస్ట్ చేసుకునే ఫ్రెండ్లతో నువ్వు ఏదో పనులు మానేస్తే పేరెంట్ ఆడు చదువుతాడు. సో ఎంటర్టైన్మెంట్ అంటే స్ట్రెస్ ఫ్రీ ఎంటర్టైన్మెంటా, లేకపోతేనేమో మనకి పెద్దగా యూజ్ లేని పనులు కాదండి. అంటే మీకు బాడీకి పెద్ద బ్రెయిన్ అప్లై చేసి నేర్చుకుని లేకపోతే అంత అటెన్షన్గా అంత ఫోకస్డ్గా లేని పనులు అలవాటు చేసి ఒక 10 నిమిషాలు కూర్చోలేకపోతున్నాడు సార్, మా అబ్బాయి చదవడానికి ఫోకస్ పెట్టలేకపోతున్నాడు అంటారు. ఏంటంటారా అంటే పేరెంట్ నీకే తెలుస్తుంది ఆన్సర్, మిగతా వాటి మీద కూర్చున్నా ఇది దాంట్లో మెంటల్ హ్యాండిక్యాప్ కాదు కదా అదేమని. అంటే అసలు పక్కన ఫెసిలిటీస్ ఎందుకు క్రియేట్ చేశావు నువ్వు? అదండి ఫెసిలిటీస్ ఎందుకు క్రియేట్ చేసావు? ఇన్స్టాగ్రామ్ ఇచ్చి, ఫేస్బుక్ ఇచ్చి, మోటార్ సైకిల్ ఇచ్చి, ఫ్రెండ్స్ ఇచ్చి, ఎక్కడ పడితే అక్కడికి పోయి గంట సేపు ఆడుకోవాల్సింది 4 గంటలు 5 గంటలు రోడ్డు మీద గాలి తిరిగి ఫ్రెండ్స్తో తిరిగి ఆడుకుని వస్తున్నాడు అని చెప్పేసి నువ్వు అంటే దానికి నువ్వు పేరు పెట్టుకోవచ్చు. సార్ వాడికి స్పోర్ట్స్ కూడా కావాలి కదా సార్, వద్దని నేను చెప్పట్లేదండి. చక్కగా దాన్ని కూడా ఒక డిసిప్లైన్గా సిస్టమేటిక్గా ఒక 1 అవర్ లేకపోతే 1.5 అవర్ 2 అవర్స్ చెయ్యి, తప్పేం లేదు అందులో, అది వద్దని చెప్పట్లేదు. దాన్ని కట్ చేయాలి కదా. అవును, నువ్వు కట్ చేయకుండా నువ్వే ఉంటున్నావు, చదువునేమో టైం పెంచమంటున్నావు, స్పోర్ట్స్నేమో నేను తగ్గించనంటున్నావు. స్పోర్ట్స్ అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, స్పోర్ట్స్ అని కాదండి, మొబైల్ అనుకోండి, ఉదాహరణకి తీసుకోండి. అంటే మనసుకి ఒక ఆహ్లాదకరమైనటువంటి సన్నివేశాన్ని కానీ, ఆహ్లాదకరమైనటువంటి విషయాన్ని కానీ, ఆహ్లాదకరమైనటువంటి పనిని కానీ అలవాటు చేసి సడన్గా ఇది వద్దు ఇది చదువు అని అడిగితే వాడు బేరాలు ఆడతాడు. గంట సేపు చదువుతాడన్నా మొబైల్ అంత చేపిస్తామని అడుగుతాడు. బేరమే కదా ఆడేది. అవును, నేనేమంటానంటేనంటే ఇప్పుడున్న జనరేషన్ కంటే, అంటే నేను చెప్పి ఇదివరకు ఉన్న జనరేషన్స్ కాదు, ఇదివరకు లేవు కదండి, ఇప్పుడున్న జనరేషన్స్కి బాగా సీరియస్గా ఉండి 2 మేనేజ్ చేయగలిగిన వాళ్ళు తక్కువ మంది ఉంటారండి, 1000లో 1-2 ఉంటారు. వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, చాలా మంది ఉన్నారు కదా అని అంటారు. మీరు కింద కామెంట్ పెట్టడానికి ఏముంది, అది కొంతమంది ఉంటారు. నేనే చెప్తున్నాను, ఎక్సెప్షన్ కేసెస్ మనం మాట్లాడద్దు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇప్పుడున్నటువంటి ఫుడ్కి, ఇప్పుడున్న పొల్యూషన్కి, ఇప్పుడున్న సిచ్యువేషన్కి, ఇప్పుడున్న న్యూక్లియర్ ఫ్యామిలీస్కి, ఇప్పుడున్నటువంటి గ్యాడ్జెట్స్లో ముందు నుంచి అలవాటు చేయడానికి, ఫ్రెండ్స్తో ఇష్టం వచ్చినట్టు ఫ్రీగా మాట్లాడుకునే అవకాశం మీరు కల్పించడానికి, బయట తిరగడానికి అవకాశం కల్పించడానికి, ఇవన్నీ మీరు క్రియేట్ చేసే సిచ్యువేషన్ని చదవమంటే చదవలేడు. సరే, మరి ఆటలు అనేది శారీరక వ్యాయామం కంపల్సరీ అండి, అది ఖచ్చితంగా ఉండాలి కదా సార్. ఓన్లీ చదువు నేను అసలు అంటే నేను మీకు చెప్పినప్పుడు ఫ్లోలో మీకు అది ఎగ్జాంపుల్ గా చెప్పాను కదండి, అసలు ఆటలు ఆడద్దని కాదండి. జనరల్ గానండి ఎవరైనా సరేనండి మినిమం అంటే 1 అవర్ ఆడాలండి. అంటే ఆట అనేది ఏదో అవుట్డోర్ గేమ్స్ ఆడాలి, ఏదో అంతా ఇండోర్ గేమ్స్, మొబైల్ చిన్నపిల్లలు కదండి. వద్దని ఎందుకు అంటామండి మనం? మీరే చెప్పండి అసలు వద్దని ఎప్పుడు చెప్పండి మనం. నేనేమంటున్నానంటేనండి, దేనికైనా ఒక లెక్క, ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా. ఆ క్యాలిక్యులేషన్ లేకుండా మీరు బిహేవ్ చేసినప్పుడు మొత్తం ఓవరాల్గా ఇబ్బంది పడుతుంది కదా. 2 గంటలు ఆడికి ఎవడొద్దనంటే తన్ని పెట్టి 11 గంటలు పడుకోవడం కంటే 10 గంటలు పడుకోవడం కంటే 7 గంటలు 8 గంటలు పడుకుని మిగతా 2 గంటలు ఆడికి ఎవడొద్దనండి నేను. అవును, లేజినెస్ రావడానికి కారణం ఏంటి మరి? ఫుడ్డే కదా. కాదండి, ప్రతిదీ మీకు ఆన్లైన్లోకి వెళ్ళి ఫుడ్, స్విగ్గీ జొమాటోలో ఇష్టం వచ్చినట్టు ఫుడ్స్ అన్ని మీరు ఆర్డర్ చేసి ఆ లేజీ ఫుడ్ లేకపోతే ఇంకొక ఫుడ్ మీరు తిని, ఈ ఫుడ్స్ అన్ని మీరు తిని మళ్ళీ ఏం చెప్తున్నారు మీరు? సార్ ఈ ఫుడ్ ఎలాగే తింటాం, మేము ఇలాగే ఉంటాం, నైట్ 11ంటికి తింటాం, 10ంటికి తింటాం, హెల్తీగా ఉండాలి. ఏంటిది?
అంటే నేను వద్దని చెప్పట్లేదండి, నేనేమంటానంటే బ్యాలెన్స్ చేయమంటున్నానండి, ఇది కరెక్ట్ పదం. అంటే ఎట్లా చేయాలి సార్ బ్యాలెన్స్? ఎలా చేయాలంటే కంట్రోలింగే అదండి. ఇప్పుడు మీరు ఉన్నారండి, ఇంటికి వెళ్ళారండి, నెట్ఫ్లిక్స్లో మీకు ఏదో చూడటం వచ్చు, సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపారు. మనం ఏం చేస్తాం, రోజుకు ఒక అరగంట ఖాళీ దొరికింది, అరగంట సినిమా చూసి మళ్ళీ ఆపేసి మళ్ళీ రేపు ఇంకో అరగంట చూస్తున్నాం కదా. అవును. లేకపోతే మీరు సినిమా మొత్తం 3 గంటలు చూసేంత టైం ఉందని మీరు అనుకుంటున్నారా? మొత్తం చూస్తే రేత్రి 1-2 అవుతుంది, తెల్లారి మళ్ళీ నిద్ర లేసి పరిస్థితి ఉందా మీరు? లేదు. అంటే మీరు ఏం చేస్తున్నారు, అరగంట నెట్ఫ్లిక్స్ చూసి ఆపగలుగుతున్నారు కదా, ఇది పిల్లలు చేయలేరు కదా అంటున్నాను నేను. చేసేలాగా మీరు చేయగలిగితే పర్లేదు, అలవాటు చేయండి. లేదంటే ఆ అలవాట్ల జోలికి వెళ్ళకండి అసలు. మీరు మంచి ఫుడ్ పెడితే మంచి థాట్స్ వస్తాయి ఎప్పుడైనా సరే. ఫుడ్ మంచిగా ఉండాలండి బేసికల్గానండి, లేజినెస్ రాకుండా ఉండాలంటే. అలవాట్లు చేయకూడదు. అంటే హాస్టల్లో ఉన్నోడికి ఏం అలవాట్లు లేవు కదా సార్, మరి ఆడేందుకు చెడిపోతున్నాడు, వాళ్ళ యాంగిల్ మళ్ళీ వేరు. సపరేట్గా ఏంటంటే హాస్టల్లో ఉండి చదవలేకపోవడానికి గల రీజన్స్ ఏంటి అనేది పక్కన పెడతాం, సబ్జెక్ట్ అర్థం కాకపోవడం వేరే యాంగిల్ వస్తుంది. నేను అదే డైమెన్షన్ వేరే చెప్తాను, ఎందుకంటే డౌట్ వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు జస్ట్ క్వశ్చన్ రైట్ చేసి వదిలేస్తున్నాను. ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్తాను సపరేట్ ఎపిసోడ్లో, డోంట్ వరీ. ఇక్కడ మాత్రం ఏంటంటేనండి, డోస్ ఏది కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్లో వాళ్ళు డోస్ పెంచేస్తున్నారు, ఇంట్లో వస్తే ఇంట్లో ఏళ్ళు డోస్ పెంచేస్తున్నారు. డోస్ పెంచకండి. మీరు నిజంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి, మెడిటేషన్ చేయలేదా, యోగా చేయలేదా, ప్రాణాయామ చేయలేదా, బాక్సింగ్ చేయలేదా, భరతనాట్యం చేయలేదా, ఇవన్నీ కాదా, కూచిపూడి చేయలేదా, రోపు చేయి, ఇంకా అంతకంటే బెస్ట్ ఎక్సర్సైజ్ ఏంటి? అరగంట చేస్తే మొత్తం బాడీలో ఉన్న మొత్తం చెమటంతా బయటకు వచ్చేస్తుంది. రోపు మీకు ఐడియా ఉంది కదా, ఏదో చేయండి. ఎన్ని నేను కాదని చెప్పట్లేదు, ఎన్ని వద్దురాడు చెప్తాడు, బయట గ్రౌండ్లో తిరిగి వాకింగ్ చేయి. పెద్ద పెద్ద సిటీస్లో ఉండేటువంటి పిల్లలు, డబ్బున్న కుటుంబాలకు చెందిన పిల్లలు ఈ అవుట్డోర్ గేమ్స్ ఆడే పరిస్థితి 5% కూడా లేరు సార్. అందరూ ట్యాబ్స్, మొబైల్స్. పార్కులన్నీ గవర్నమెంట్ కూడా అండి, గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని వాడికి అమ్మేయకుండా పార్కుల కింద కన్వర్ట్ చేసి సావాలి. ఆ ల్యాండ్ ను దోచుకునే వాళ్ళు దోచుకుంటా ఉన్నారు, కబ్జాలు చేస్తారు. గవర్నమెంట్ అంటే కుంటలు, స్థలాలు, ఈవెన్ చాలా ఏరియాల్లో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్స్ అన్ని కూడా మీరు కన్వర్ట్ చేయాలండి. కొంచెం పార్కుల కింద కన్వర్ట్ చేస్తే, లేఅవుట్లో పార్కులు ఇస్తారా, పార్కులని ఎవడ మెయింటైన్ చేయడాన్ని కూడా లేఅవుట్ అని చెప్తారు, పార్కులు అంటారు. అసలు అది లేదండి, ఇంట్లో కూర్చొని మొబైల్ తప్ప, మొబైల్ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ఆ ఎంటర్టైన్మెంట్ చదువురాదు అనేది నా ఉద్దేశం అండి. ఇక్కడ నా ఉద్దేశం ఆడుకోవద్దని ఎందుకు చెప్తారంటే, ఆడుకోవద్దు ఇంకోటి చేయొద్దని కాదు నా ఉద్దేశం. మీరు ఒక రకమైన ఈజినెస్ కి అలవాటు చేసి, ఒక రకమైనటువంటి హ్యాపీనెస్ లేకపోతేనేమో టెంపరీ సుఖాన్ని మీరు అలవాటు చేసి చదవండి అని చెప్పి మీరే ప్రెజర్ చేస్తారు. ప్రెజర్ చేయకండి, ఇంకా పోతాడు చదవడం అంటాడు. కాదండి, మైండ్కి స్విచ్లు ఉంటాయి కదా, స్విచ్ ఏసీ ఆపి అంత తెలివి ఉందని అనుకుంటున్నారు మీరు, అనుకుంటారా? అంటే మైండ్ కంట్రోల్ చేయాలంటే స్విచ్ ఆన్ ఆఫ్ చేయాలి కదా, ఎప్పుడు ఆన్ చేయాలి, ఎప్పుడు ఆఫ్ చేయాలి, అదే కంట్రోలింగ్ సిస్టమ్ ఉండాలి కదా సార్, బాడీకి ఉండాలి కదా, మైండ్ మీద. ఆ ఏజ్లో ఉంటుందని మీరు ఎలా అనుకుంటారా? పిల్లలకి ఉండదు. ఇంత వయసు వచ్చిన తర్వాత మనకే లేదు, చాలా వరకు మనమే చేయలేకపోతున్నాం. కొన్ని స్వీట్ షాప్ చూస్తే ఆగిపోతాం, నీలాంటి అలాంటాడు, తినకూడదో తెలుస్తుంది మీకు నాకును. లేదా 2 వేసుకుందాం నాయుడు గారు అంటే లోపలికి వెళ్తాం, వెళ్ళిన తర్వాత 5-6 వేసేస్తాం మనం. అంటే చాలా వరకు అంటే ఎమోషన్స్ ని మనుషులు మనం కంట్రోల్ చేయాలి, మన నిమిత్త మాత్రం, మనం యోగులం కాదు. నేనేమంటానంటేనంటే అలాంటి సందర్భాన్ని క్రియేట్ చేయొద్దు అంటున్నాను. కంట్రోల్ చేయలేనప్పుడు, చేతకానప్పుడు ఏం చేయాలి? సిచ్యువేషన్ క్రియేట్ చేయకండి అసలు, వీలున్నంత వరకు. నా ఉద్దేశం అంతా అని కాదండి, వీలున్నంత వరకు. సో మీరు 2 ఒకే దాంట్లో, ఏదో కత్తులు మనకు ఉండవన్నట్టుగా, ఒకే ఎవరిలో 2 కత్తులు ఉన్నట్టుగా ఎంటర్టైన్మెంట్ని, ఎడ్యుకేషన్ ఒకే చోట పెట్టి, ఎందుకు నువ్వు బ్యాలెన్స్ చేయవు, ఎందుకు ఓవరాల్గా డెవలప్ అవ్వో, ఎందుకు 2 చేయవని చెప్పేసి మీరు ఎంత మాట్లాడినా వాడి మనసు ఎప్పుడు అందుగురించి ఇంటర్నేషనల్ స్కూల్లో మ్యాథ్స్ సైన్స్ ఏం రాకుండా అలా ఆ ఫైనల్గా 4 ఆ ప్రాజెక్టులు గీతలు గీసుకుని 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడి బయటకు వస్తున్నారు. ఇలా వీళ్ళు ఎవరైనా ప్రీమియర్ కాలేజీలో ఒక్కడే వెళ్ళాడు, హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివినాడు, ఒక్క స్టూడెంట్ అయినా ప్రీమియర్ కాలేజీకి వెళ్ళాడా? 0. ఒక్కడల్లా. అవును, ఆన్ ద స్క్రీన్ చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళకి అలాంటి అలవాట్లు లేచి వస్తున్నారు వీళ్ళు. సరే, రిచ్గా ఉన్న పీపుల్కి, సెలబ్రిటీస్ పిల్లలకి ఇబ్బంది లేదనుకున్నాడు, అక్కడ చదివినా అది పెద్ద ఇష్యూ ఏముందండి, అది పెద్ద ఇష్యూ కాదు కదా. వాడు వ్యాపారం చేసుకుంటూ ఇంకోటి చేసుకుంటున్నా, మిడిల్ క్లాస్ వాడు ఏదో వాడిని కాల్చుకుని వెళ్ళి ఒకరిలో జాయిన్ చేస్తానంటే ఇబ్బంది ఇవన్నీ. అలాగే ఫైనల్గా ఏం చెప్తారు? అదేనండి, ఇంట్లో ఉన్న పేరెంట్స్ కూడా అంటే దయచేసి నేను ఏమంటానంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంటర్టైన్మెంట్ అయితే డోస్ మీరు పెంచితే, ఎంటర్టైన్మెంట్ జనరల్ డెఫినేషన్ అంటే నా ఉద్దేశం ఏ రకంగా అనుకోండి, చదువు తప్ప మిగిలిన అన్ని యాక్టివిటీస్ని ఎంటర్టైన్మెంట్లో తీసుకొచ్చి అనుకుందాం, ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. నా ఉద్దేశం ఎంటర్టైన్మెంట్ కాదవి, అండర్స్టాండింగ్ పర్పస్, అంటే చూసినట్టుగా అండర్స్టాండ్. చదువు కాకుండా మిగిలిన యాక్టివిటీస్ మీరు ఏవైతే చేస్తారో, నాన్ అకాడమిక్ యాక్టివిటీస్, అందులో పనికొచ్చే యాక్టివిటీస్ కూడా ఐడెంటిఫై చేసుకుని, అవి కూడా ఇండైరెక్ట్గా చదువుకు ఉపయోగపడే విధంగా కానీ మీరు కనెక్ట్ చేయగలిగితే ఆ స్టూడెంట్ మిరాకిల్స్ చేస్తాడు. అలవాటు చేశారు, బ్రెయిన్ డెవలప్ అవుద్ది, ఫోకస్ వచ్చింది, కాన్సన్ట్రేషన్ వచ్చింది, పనికొస్తుంది. భరతనాట్యం చేశారు, పొద్దున్నే లెగుస్తారు, బాడీ ఫిట్గా ఉంటుంది, మంచి బ్రీతింగ్ జరుగుతుంది, మంచి డ్యాన్స్ చేస్తారు, ఫిజికల్ ఎక్సర్సైజ్, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంది, ఆక్సిజన్ బాగుంది, ఫోకస్ పెరుగుద్ది. ఎందుకంటే స్టెప్ సరిగ్గా పడాలంటే ఫోకస్ ఉండాలి. చదువుకు ఉపయోగపడుతుంది. యోగా చేయండి, ఉపయోగపడుతుంది. మెడిటేషన్ చేయండి, ఉపయోగపడుతుంది. ఒక టెన్నిస్ ఆడండి, ఉపయోగపడుతుంది. ఇలాంటి యాక్టివిటీ చేయండి, నేను వద్దనట్లా. అంతే తప్ప మొబైల్ ఇచ్చాను, ల్యాప్టాప్ ఇచ్చాను, ప్రాజెక్ట్ చేయమన్నాను, టీవీ ఇచ్చాను, చెత్త ఫుడ్ పెట్టాను, స్విగ్గీలో ఫుడ్ పెట్టాను, జొమాటోలో ఆర్డర్ చేసి అదేదో ఫుడ్ పెట్టాను, పొద్దున్నే 10 గంటలు పడుకున్నాను అని చెప్పి
పెద్ద పెద్ద కొంపల్లో ఉండి సపరేట్ రూములు ఇవ్వడాలు, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ని మీరు ఎంకరేజ్ చేస్తూ మళ్ళీ చదవండి అంటున్నారు మీరు. మోటార్ సైకిల్ నువ్వు ఇచ్చావయ్యా, సరదా కదా పిల్లడికి మోటార్ సైకిల్, ఇప్పుడు మోటార్ సైకిల్ మీద వెళ్ళొద్దంటే ఒప్పుకుంటాడా? ఇంపాసిబుల్ ఒప్పుకోడు. మీరు చెప్పండి, ఒప్పుకుంటాడా? ఒక్కసారి అలవాటు చేసిన తర్వాత, ఇప్పుడు ఏదో సామెత ఉండొచ్చు సార్, రక్తం మరిగిన పులి పంజా విసురుతుంది కానీ వెనకడు వేయదని. ఒక్కసారి ఎంగేజ్లో ఉన్న వాళ్ళకి ఫోను, 2 వీలరు 4 వీలర్ అలవాటు చేసిన తర్వాత సమస్య లేదు. ఇప్పుడు చదవమని అంటున్నారు మీరు. ఎలా చదువుతాడు? అవన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాక అసైన్మెంట్ చదువుతాడు. ఏమంటే అదేనండి, నా చదివించిన తల్లిదండ్రులు అదే కదా గోల పెడుతున్నారు. ఆడి మూడ్ అంతే ఏముంటది, బయట బండి మీద ఫ్రెండ్స్తో తిరిగి వెళ్ళింది అన్నదే గుర్తుంటది కదా. అదే ఉంటది, మొబైల్ చాటింగ్లు చాటింగ్ అయిపోతుంది, ఫ్రెండ్తో మాట్లాడేస్తాడు బయట. ఇంటికి వచ్చాడు అనుకుంటారు కానీ ఆ మెమరీస్ కానీ లేకపోతే ఆ డిస్కషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారనే విషయం ఎందుకు మర్చిపోం మనం. ఫ్రెండ్ అంటే ఏ ఫ్రెండ్? సతీష్ గారు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. అన్ని ఇంకా ఇప్పుడు ఈ రోజుల్లో తెలియదు. అంటే ఇవన్నీ నేను ఏమంటానంటేనంటే, మీరు ఆ వాసనల్ని మీరు అంటించి, అవును స్టార్టింగ్ లోనే కట్టుదిట్టి. చాలా మంది తల్లిదండ్రులు అంటే ఫాదర్ మదర్ కూడా జాబ్కి వెళ్తారు కదా. అవును, ఇంట్లో అన్ని వదిలేసి మొబైల్ లేకపోతే ఎన్ని వదిలేసి వెళ్తారో, వీళ్ళేమో ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుని తింటా ఉంటారు, లేకపోతే ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు చదవమంటారు ఇంటికి వచ్చి. అంటే వీళ్ళేంటంటే మేము కష్టపడి సంపాదిస్తున్నాము, దానికి మా పిల్లోడిని ఇంట్లో ఏసీ గదిలో కూర్చోబెట్టి అన్ని మేము ఫెసిలిటీస్ కల్పించాలని వాళ్ళు అనుకుంటారు. కానీ ఇక్కడ వీళ్ళు చేసేటువంటిది వాళ్ళకి తెలియదు. ఇంకోటి ఏంటంటే, చాలా మంది పిల్లలు అంటే వాళ్ళు మా పిల్లల మీద మాకు నమ్మకం ఉందండి సతీష్ గారు మీరేం నాకు చెప్పండి అంటారు. పిల్లలు నమ్మనరా, వాడి వయసు నమ్మొద్దు అంటారు. ఎగ్జాక్ట్లీ, పిల్లలు నమ్మ ఎవడొద్దన్నాడు? అదే పిల్లలు సినిమాలో మొన్న డైలాగ్ కూడా పెట్టారు సార్, ఆ వయసు అయిపోయిన తర్వాత నమ్మకం, వయసు అయిపోయిన తర్వాత నమ్ము. ఆ వయసులో ఉన్నప్పుడు ఎవడ నమ్మన్నాడు? నీ మూర్ఖత్వం, నీ అంత మూర్ఖుడు లేనట్టే నమ్మితే. అదంతా జరిగితే ఇంకా కోవి లివింగ్ లోను లేకపోతే ఇక్కడ అసలు అక్కడ ఇండివిజువల్ హాస్టల్స్ లేవండి, బాయ్స్ కి గర్ల్స్ కి. ఇక్కడ కర్మ దొరుకుతుంది. ఒకప్పుడు కో లివింగ్ ఎత్తుకునేవారు. ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఇళ్లలో తెలియదా వీళ్ళకి ఏంటి? అవును, హైదరాబాద్ నుంచి ఇదే దరిద్రం కదండి. ఇళ్లలో ఎట్లా తెలుస్తుంది కోలింగ్ లో ఉన్నారు? చూసుకోడా కొడుకు ఎక్కడ ఉన్నాడో మరి క్వశ్చన్ చేయరా పేరెంట్స్? అదేనండి, పేరెంట్ చూసుకోడా ఎక్కడ ఉంటున్నావు నువ్వు అని తెలీదా? అమీర్పేటలో ఎక్కడ ఉన్నారో తెలీదా? తెలుసుకోడా? హాస్టల్లో ఉన్న వార్డెన్ అంటే కాదండి, మీరు ఈ హాస్టల్లో లేని డబ్బులు ఇస్తే ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటేనంటే, మీరు ఎంత టైం స్పెండ్ చేయాలి ప్రేమించాలంటే, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించాలంటే టైం స్పెండ్ చేస్తే చాలండి. ప్రేమించడం ఇంకేం చేయట్లేదండి. మీరు టైం స్పెండ్ చేసి మీరు అబ్జర్వ్ చేసి చూసుకుని ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఏం జరుగుతుంది. ఇప్పుడు మన ఫారెస్ట్లో ఉన్నామండి, సొసైటీలో ఉన్న ఫీలింగ్లో ఉన్నారు. ఎప్పుడు పూలు వస్తుందో, ఎప్పుడు ఏమవుతుందో, ఎప్పుడు ఎలాంటి భయం వస్తుందో తెలియదు. అలాంటి సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి అన్ని జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఈ స్కూల్లో అలవాటు చేసేస్తున్నారు కొన్ని స్కూళ్ళల్లో ఇంటర్నేషనల్ పేర్లు చెప్పెట్టి. సో అక్కడ అక్కడ కూడా కొంత సిస్టమేటిక్గా దాన్ని చేయాలి. మీరు ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. సిస్టమేటిక్గా చేసి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ డిసిప్లిన్ కానీ కొంత మెయింటైన్ చేయలేకపోతే, అందుగురించే కదండి ఇప్పుడు మన ఎవడో స్కూల్ ఏం పెడతారు సార్, మీరు అడిగితే హాస్టల్ పెడతానంటే డేస్ కలర్ పెట్టినాను. ఏంటి సార్ అన్నాడు. నేను ఏదో 4 తిట్లు తిట్టి అని లైన్ చేద్దాం ట్రై చేస్తాను. ఈలోపు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమో ఆడు ఫ్రీడమ్ ఇస్తాడు. మళ్ళీ స్కూల్కి వచ్చిన తర్వాత ఏమో ఆ వాసనలు మర్చిపోడు. ఇక్కడ సీరియస్నెస్ వచ్చిందండి, ఇక్కడేమో మళ్ళీ సరదా, మళ్ళీ సీరియస్నెస్. ఏంటిది? కుదరదు. అందుగురించి కొంతమంది హాస్టల్లో ఫెయిల్ అయిపోతుంది, అదే డే స్కాలర్స్ కింద ఫెయిల్ అయిపోతున్నారు. ఎందుకని రెండు మెథడాలజీస్ వేరు కదండి. అవును. సో అందువల్ల ఏంటంటే, దయచేసి ఎంటర్టైన్మెంట్ మీరు టైం పాస్ లేకపోతేనేమో ఫ్రీడమ్ ఇద్దామనో రకరకాల యాక్టివిటీస్ అండి, నేను ఒకటని కాదు, అలా మీరు చేసి వీడు చదవట్లేదు అని కంప్లైంట్ చేయకండి రా బాబు, ఇక దండం పెడతానని చెప్తున్నానండి. అటు చదవడం అంతే. ధన్యవాదాలు సతీష్ గారు. నమస్తే, ధన్యవాదాలండి, థ్యాంక్ యూ. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు
ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, PhD కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన IIT వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.